వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు తొలి రోజే పాఠశాలలకు చేరుకుంటున్నారు. మరింత సమాచారం హైదరాబాద్ ప్రగతి నగర్ నుంచి మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రసన్న ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ ప్రారంభమయ్యాయి. బడిగంట మోగిందని చెప్పొచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి కూడా ఏదైతే వేసవి సెలవులు ప్రారంభం కాగా 50 రోజులకు పైగా సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకి తరగతులకు ప్రారంభం అవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40,000 వరకు పాఠశాలలు ఉండగా అందులో 62 లక్షల మంది వరకు కూడా విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజే విద్యార్థులకి పుస్తకాలు, నోట్బుక్స్, వర్క్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందించే ఏర్పాట్లు అయితే చేశారు. విద్యార్థులు ఎవరైతే తరగతులకు వస్తున్నారో వారందరికీ కూడా వర్క్ బుక్స్ అదేవిధంగా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం నుంచి యూనిఫామ్ మారనుంది. ఈ నేపథ్యంలో యూనిఫామ్స్ మాత్రం కొంత ఆలస్యంగా అందే అవకాశం కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఈ నెల 12వ తారీఖు నుంచే పాఠశాల ప్రారంభం కావాల్సి ఉండగా ఏదైతే ఈ శుక్రవారం కావడం తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా పలు ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ యొక్క 12వ తారీఖు నుంచి 15వ తారీఖు మార్చడం జరిగింది. అయితే ఏదైతే శుక్రవారం వర్కింగ్ డే ఉందో దాన్ని జూలైలో ఉన్నటువంటి 2వ శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటన జరిగింది. ఇక ఈ సంవత్సరం నుంచి కొత్తగా 27,000కు పైగా స్కూల్స్లో ప్రైమరీ తరగతులను సైతం ప్రారంభించారు. 10% ఎన్రోల్మెంట్ని పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వం ఈసారి లక్ష్యంగా పెట్టుకుంది. ఇక వీటితో పాటుగా ఈ ఏడాది నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ప్రారంభమవుతుంది. విద్యార్థుల్లో పోషకాహార లోహాన్ని తగ్గించడం అదేవిధంగా వాళ్ళకి అంటే విద్యార్థులు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో మధ్యాహ్న భోజనంతో పాటుగా సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. 1269 స్కూల్స్లో ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్న మొత్తం 8 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రాథమికంగా ప్రారంభించడం జరిగింది. ఇక మిగతా స్కూల్లో విడతల వారీగా ఈ కార్యక్రమం అయితే చేపట్టున్నారు. ఇక వీటితో పాటుగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా విద్యార్థులకు ఏఐ తరగతులు అందించే ఉద్దేశంతో 8,500 పాఠశాలలో ఏఐ తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ యొక్క ఏదైతే ప్రగతి నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ ఆయన అడుగుదాం. సార్ ఇప్పుడు బుక్స్ ఇవేవైతే వర్క్ బుక్స్ ఉన్నాయో వాటన్నిటిని ఏ తరగతులకు అందిస్తున్నారు? ఎందుకంటే గతంలో కేవలం 5వ తరగతి వరకే ఇచ్చేవారు వర్క్ బుక్స్ని, ఈసారి 10th క్లాస్ వరకు ఇస్తున్నారు. మీకు అవన్నీ అందాయా? మొదటగా ఈటీవీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మా పాఠశాలకు రావడము నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగానే ప్రభుత్వము చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంవత్సరం నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వల్ల పిల్లలకు విద్యార్థులందరికీ కూడా వర్క్ బుక్స్ కూడా ఇస్తుంది. అంటే టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్తో పాటు వర్క్స్ బుక్స్ ఇవ్వడం, పిల్లలు ఏ టాపిక్లో ఏ విధంగా రాయడము అనేటువంటి చాలా చక్కటి వర్క్స్ బుక్స్ ఇవ్వడము, అంటే ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనేటువంటి ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం చాలా చక్కటి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టడం నిజంగానే మేము అదృష్టంగా భావిస్తున్నాము. మా పిల్లలు కూడా చాలా చక్కగా విద్యను అభ్యసించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీసిపోకుండా మంచి రిజల్ట్స్ కూడా ఈ సంవత్సరంలో వచ్చాయి. నిజంగానే ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము చురుకుగా పాల్గొని, ఉపాధ్యాయులందరం చురుకుగా పాల్గొని ప్రభుత్వానికి ఇంకా మంచి రిజల్ట్ తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో మేము చాలా కృషి చేస్తాము. నిజంగానే మేము చాలా అకుంఠిత దీక్షతో, తర్వాత క్రమశిక్షణతో, అదేవిధంగా మేము పట్టుదలతో మంచి ఫలితాలు సాధించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. నిజంగానే అన్ని స్కూళ్ళతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. దానికి ముఖ్య కారకుడు ఎవరంటే రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చాలా చక్కగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఇంత గొప్పగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి చాలా చక్కటి కార్యక్రమాలు చేపట్టాడు. ముఖ్యంగా విద్యార్థులకు, పేద విద్యార్థులందరికీ కూడా ఉదయం అల్పాహారాన్ని అందించడం, టిఫిన్స్ అందించడము చాలా గొప్ప విషయము. అది విద్యార్థులందరూ ఆ టిఫిన్ తీసుకొని తిని మంచి వాళ్ళ యొక్క ఆరోగ్యము, తర్వాత వాళ్ళ యొక్క పౌష్టికాహారం అందించి పిల్లలకి మంచి ఆహారాన్ని అందించి నిజంగానే విద్యార్థులకు మంచి ఉద్దేశంతో చేపట్టాడు. కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి, తర్వాత ఈటీవీ సౌజన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సో ఇది ఏదైతే ఈ విద్యార్థులకు అందిస్తున్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఉందో, ముఖ్యంగా ఈ బ్రేక్ఫాస్ట్ విషయంలో చూసినట్లయితే కనుక వారం మొత్తం మెనూని సైతం ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించరింది. దీంతోపాటు పాలు, రాగి జావన్ అంటే 3 రోజుల పాటు పాలు, మిగతా 4 రోజులు రాగి జావన్ సైతం అందించాలని చెప్పేసి విద్యార్థుల్లో అటు కాల్షియం కావచ్చు, ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకునే విధంగా ఈ మెనూని సైతం రూపొందించారు. ఇక మధ్యాహ్నం భోజనంతో పాటుగా పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు
వరకు కూడా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం నుంచి. ఇక ప్రస్తుతం 1269 పాఠశాలలో ఇది ప్రారంభం కాగా మిగతా వాటిలో విడతల వారీగా ఏర్పాటు చేయండి. ఎక్కడైతే క్లౌడ్ అంటే కిచెన్స్ అందుబాటులో ఉన్నాయో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు భోజనాలు అందించడానికి ఆ ప్రాంతాలను ఎంపిక చేసి 8 జిల్లాల్లో ప్రాథమికంగా ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మిగతా వాటిలో విడతల వారీగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఇక ఈ సంవత్సరం ఏఐ డిజిటల్ తరగతులతో ప్రత్యేకంగా విద్యార్థులకి అంటే ఏఐని సైతం వాళ్ళందరికీ చేరువ చేయాలి, టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఏఐ తరగతులను సైతం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇది జూలైలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇది మొత్తంగా నేటి నుంచి పాఠశాలలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం ఈరోజు అమావాస్య ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రకటించడం జరిగింది. O2 స్టూడియో.